హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా 6 మ్యాచ్లు గెలుస్తూ వస్తున్న ఆర్సీబీని వరుసగా ఒక 5-6 మ్యాచ్లు ఓడిపోతూ వస్తున్న రాజస్థాన్ రాయల్స్ అయితే ఓడించింది. అది కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో. వీళ్ళు ఇప్పుడు ఎస్ఆర్హెచ్తో ఆడబోతున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ వీళ్ళకి టైట్ ఇస్తుంది, వీళ్ళ మీద గెలుస్తుంది అనుకునే వారంతా వీడియోనైతే ఒక లైక్ చేయండి, గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో ఏం చేంజ్ చేస్తే బాగుంటుందని మన ఒపీనియన్స్ తెలుసుకోవడానికి మాత్రమే. మనం ఏం చెప్పిన టీం మేనేజ్మెంట్ పట్టించుకునే విధంగా లేదు. వాళ్ళు మనమే కాదు, ప్రతి చోట కూడా అవే కామెంట్స్ వస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అండ్ అదేవిధంగా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీకి మంచి స్టార్టింగ్ వచ్చింది. 10 రన్స్తోని యావరేజ్తో వాళ్ళు దూసుకెళ్లారు. కాకపోతే ట్రెంట్ బోల్ట్ ఫెంటాస్టిక్ బౌలర్ అని చెప్పొచ్చు, చాలా డేంజరస్ బౌలర్. ఎస్ఆర్హెచ్లో ఓపెనర్స్ ఆడిన హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ వీళ్ళు ఆడితే మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. మధ్యలో ఉన్న అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్, శాన్వీర్ సింగ్ ఈ మొదలైన ప్లేయర్స్ అంతా జస్ట్ ప్రేక్షకుల్లో వచ్చిపోతున్నారు. అండ్ ఇప్పుడు రాహుల్ త్రిపాఠి కూడా తోడాడు. సో ఇదే సందర్భంలో ఈ శాన్వీర్ సింగ్ ప్లేస్లో ఎవరైనా మనకు మయాంక్ మార్కండే లేకపోతే జాతవేద్ లాంటి ఒక లెగ్ స్పిన్నర్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ విజయకాంత్ బదులు విజయకాంత్ కూడా అదే లెగ్ స్పిన్ వేస్తున్నాడు, అంత మిరాక్యులస్ బౌలింగ్ కూడా ఏం చేయట్లేదు. అతడి ప్లేస్లో మార్కండేని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా విజయకాంత్ ప్లేస్లో ఫారిన్ ప్లేయర్స్ 4 ఆడడానికి వీలుంటుంది. వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా తేలేం. 4 తీసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వాళ్ళు రారు. సో విజయకాంత్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్. ఎస్ఆర్హెచ్ బలమే బ్యాటింగ్. ఇప్పుడు మనం బౌలింగ్ గురించి మర్చిపోవాలి. బలమే బ్యాటింగ్, 250 కొట్టడానికన్నా సిద్ధంగా ఉండాలి. అండ్ ఆ తర్వాత అయినా తిరిగి కనీసం ఒక 10 రన్స్ తేడాతో గెలిచే బౌలింగ్ అయితే ఉంటుంది దాదాపు నాకు తెలిసి. సో మొత్తానికి 200 పైన కొట్టాలి ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే. సో అలాంటి బ్యాటింగ్ కోసమే చూసుకోవాలి, బ్యాటింగే ఇంప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్ అయితే కొత్తగా బౌలర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు చేయలేం, కష్టం. కాబట్టి అలాంటి బౌలర్స్ కూడా లేరు. కాబట్టి బ్యాటింగ్లో గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఈ బ్యాటింగ్ లైనప్ చూడడానికి ఎంత భయంకరంగా ఉంది. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్తో వెళ్ళాలి. ఎందుకంటే ఓపెనర్స్ ఫెయిల్ అయితే అబ్దుల్ సమద్ ఇలాంటి వాళ్ళు ఆడట్లేదు. అదే మీరు రాజస్థాన్ రాయల్స్లో చూడండి, ఒక సందర్భంలో ఓడిపోతుందా అని నాకు అనిపించింది. ఎప్పుడైతే రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేస్తున్నాడో అండ్ సిమ్రన్ హిట్మేయర్ వచ్చాడో ఆ టైంలో దాదాపు డబుల్ కొట్టాలి బాల్స్ కంటే రన్స్. కానీ ఆ టైంలో వచ్చిన సిమ్రన్ హిట్మేయర్ మాత్రం 6లతో విరుచుకుపడ్డాడు. రియాన్ పరాగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ చివరిలో టెన్షన్ మూమెంట్లో రోమన్ పవల్ కూడా బాగా ఆడి గెలిపించాడు. సో మనం ఎన్ని రన్స్ కొడుతున్నాం అనేది ముఖ్యం కాదు, కొట్టే 20-30 రన్స్ కూడా మ్యాచ్ విన్నింగ్ రన్స్ ఉండాలి. సో మీరు చూసినట్లయితే 170 టీం కొట్టేసిన తర్వాత వచ్చి అబ్దుల్ సమద్ 10 బాళ్ళల్లో 20 కొట్టేస్తాడు. ఆల్రెడీ అప్పటికే సేఫ్ పొజిషన్లో టీం ఉంటుంది. సో అప్పుడు మనం కొట్టినా కొట్టకున్నా పెద్ద ఎఫెక్ట్ లేదు అన్న టైంలో ఆడుతున్నాడు అబ్దుల్ సమద్ అయినా షాబాద్ అహ్మద్ అయినా. అలాంటి ఇన్నింగ్స్కి వాల్యూ లేదు. నిన్న చూస్తే హిట్మేయర్ అండ్ రియాన్ పరాగ్ ఎక్కడైతే ఒక 40 రన్స్ అయినా అత్యంత వాల్యుయబుల్ రన్స్, అంత సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఆడారంటే అది అద్భుతమైన ఫినిషింగ్ అని చెప్పొచ్చు. సో అలాంటి బ్యాట్స్మెన్ అవసరం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ టీంలో క్వాలిటీ బౌలింగ్ ఉంది, మీరు కాదనలేని నిజం ఇది. ఈ బౌలింగ్ అటాక్ అయితే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎస్ఆర్హెచ్ మీద. కాబట్టి మనం బౌలింగ్ని ఇంప్రూవ్ చేసుకోలేం, బ్యాటింగ్ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్కు ఇంతవరకు ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. డైరెక్ట్ ఈ ఎలిమినేటర్లో ఛాన్స్ ఇస్తారా, ప్లే ఆఫ్ ఎలిమినేటర్లో అనేది అనుమానమే. కాకపోతే మనం కోరుకోవడంలో తప్పులేదు. గ్లెన్ ఫిలిప్ వస్తే మాత్రం కాస్త ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే శాన్వీర్ సింగ్ని తీసుకున్న, అన్మోల్ ప్రీత్ సింగ్ని తీసుకున్న డకౌటే వెళ్ళిపోతున్నారు. పోయిన మ్యాచ్లో అయితే శాన్వీర్ సింగ్ మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, రావడంతోనే అవుట్ అయ్యాడు. సో ఒక్క బాల్ కూడా ఆడలేదు సరిగా. సో అలాంటి ప్లేయర్ని తీసుకొని కూడా లాభం లేదు. సో మొత్తానికి ఈ విధంగా గ్లెన్ ఫిలిప్, ఫస్ట్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాత నితీష్ కుమార్, ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్, ఆ తర్వాత అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్. సో ఈ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుంటుంది. సో మొన్న 4 డక్అవుట్ అయినా కూడా ఆల్మోస్ట్ 160 స్కోర్ చేశారు, 4 డక్అవుట్ అయినప్పుడు కూడా. అలాంటి సందర్భంలో ఇలాంటి బ్యాటింగ్ లైనప్తో వెళ్తే రాజస్థాన్ రాయల్స్లో ఉన్న ట్రెంట్ బోల్ట్ అండ్ అదేవిధంగా యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళని ఎదుర్కోవడానికి చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి బ్యాటింగ్ లైనప్ చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్లో జైస్వాల్ బాగానే ఆడుతున్నాడు. అండ్ సంజు శాంసన్ బ్యాటింగ్ బాగానే ఉంది. అండ్ రియాన్ పరాగ్ ఆడుతున్నాడు.
అండ్ రోమెన్ పావెల్, షిమ్రోన్ హిట్మేయర్. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా డీసెంట్గా కనిపిస్తుంది. కానీ వీళ్ళ బ్యాటింగ్లన్నా మన వాళ్ళు బీట్ చేయాల్సి ఉంటుంది, లేకుంటే బౌలింగ్నన్నా. సో ఈ రెండిట్లో దేన్నైనా ఓడించంది ఈ మ్యాచ్లో గెలవలేం. బౌలింగ్ని ఎలాగో ఓడించలేం కాబట్టి బ్యాటింగ్ని ఓడించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో చూస్తే నేను డెఫినెట్గా ఆర్సీబీతోని మనకు పడుతుంది అనుకున్నాను. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నాను. దానికి తగినట్లుగానే ఫస్ట్ విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా ఆడాడు. కాకుంటే రోమెన్ పావెల్ ఆ క్యాచ్, సూపర్ క్యాచ్, ఫీల్డింగ్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా పట్టినటువంటి క్యాచ్లు మ్యాచ్ని ఎంత ఇంపార్టెంట్ మలుపు తిప్పుతాయో అర్థమైన క్యాచ్ అది. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్లో క్యాచ్లు మిస్ చేస్తున్నారు, బౌలింగ్ క్వాలిటీ లేదు. సో ఈ విధమైన ఇబ్బందుల్లో అయితే ఎస్ఆర్హెచ్ ప్రజెంట్గా కనిపిస్తుంది. సో రేపటి మ్యాచ్లో అయితే టీంలో చేంజెస్ చేసి ఇలాంటి టీంతో వెళ్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్ని తీసుకొని అండ్ శాన్వీర్ సింగ్ ప్లేస్లో మయాంక్ మార్కండేని తీసుకుంటే సేమ్ యాస్టిస్ టీంతో వెళ్ళినా సరిపోతుంది. షాబాజ్ అహ్మద్ని ఇప్పుడు మారవలేం, అతన్ని మార్చినా కూడా ఎవరిని తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఉపేందర్ యాదవ్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, ఒక ఫెంటాస్టిక్ హిట్టర్ ఉపేందర్ యాదవ్, అతన్ని కూడా తీసుకోవచ్చు షాబాజ్ అహ్మద్ ప్లేస్లో. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ వేసిన 1 ఓవరు 2 ఓవర్లో కూడా 25-26 రన్స్ ఇస్తున్నాడు. అతని బదులు మనకి అభిషేక్ శర్మ వేసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండట్లేదు కాబట్టి అతడు బౌలింగ్ వేయాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్లో కూడా ఇతని బదులు ఉపేందర్ యాదవ్. సో ఇలాంటి మనకు ఎలిమినేటర్లో అన్ని పెద్ద చేంజెస్ చేయలేరు కాబట్టి ఒక 2 చేంజెస్. ఒకటైతే మనకి ఈ శాన్వీర్ సింగ్ ప్లేస్లో మయాంక్ మార్కండే ఆర్ జాతవేద్, అండ్ అదేవిధంగా విజయకాంత్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్. ఇలా తీసుకుంటే మ్యాచ్ టోటల్గా సెట్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంతా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి బిగ్ థ్రెట్గా పరిగణించబోయేది ట్రెంట్ బోల్ట్. అతడు స్టార్టింగ్ 2 ఓవర్స్లో 3 ఓవర్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక వికెట్ తీస్తాడు, ఖచ్చితంగా ఒక వికెట్ తీస్తాడు. అండ్ మీరు చూస్తే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎలా అయితే మనకు ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడో ఆ విధంగా అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ కూడా స్వింగ్ బౌలర్, అద్భుతమైన స్వింగ్ చేస్తాడు. సో మనకి చూసినప్పుడైతే ట్రావిస్ హెడ్ చూసుకొని ఆడాల్సి ఉంటుంది ఇతని బౌలింగ్. ఒక ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ లేదనుకొని చెప్పి అతని బౌలింగ్లో కాస్త నార్మల్గా ఆడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అతన్ని హిట్టింగ్ చేద్దామని ట్రై చేస్తే వికెట్ పడడం ఖాయం. సో అతన్ని కాస్త చూసుకొని ఆడుకొని మిగతా బౌలర్స్ మీద విరుచుకుపడే అవకాశాలు అయితే ఉంటాయి. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో ఆల్రెడీ ఇంత ముందు మ్యాచ్లోనే ఒక 60 దాకా కొట్టారు. అండ్ యుజ్వేంద్ర చాహల్ని నితీష్ కుమార్ హిట్టింగ్ చేశాడు. మనకి ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ను గెలిపించాడని చెప్పొచ్చు. దాదాపు 76 కొట్టాడు 42 బాల్స్. అండ్ అదే మ్యాచ్లో హెన్రిచ్ క్లాస్ను కూడా 40 చేంజ్ కొట్టాడు. 203 రన్స్ కొట్టారు, 204 రన్స్. అండ్ వాళ్ళు 1 రన్ తేడాతో ఓడిపోయిన మ్యాచ్ ఇది. అండ్ ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ రాయల్స్ మీద ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఇవాళ మనకు రేపటి మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అండ్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా చాలా కసితో రగిలిపోతూ ఉంటారు. ఒక మ్యాచ్ ఓడిపోయారు ఆల్రెడీ. అండ్ ఇంతమంది హిట్టర్స్ ఉన్నారు, అందులో గ్లెన్ ఫిలిప్ను కూడా వేసేసినట్టయితే కనీసం అందులో ఒక 3 రాణించినా కూడా 200 అవలీలుగా దాటేంత కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. ఎంతమంది బౌలర్స్ని తీసుకున్నా వేస్ట్ అని ప్రూవ్ అయిపోయింది. బౌలర్స్ లేకుండా వెళ్ళినా సరిపోతుంది, ఓన్లీ బ్యాట్స్మెన్తో వెళ్తే కూడా. ఎందుకంటే మన బౌలర్స్ కూడా ఎలాంటి రన్స్ ఆపట్లేదు కాబట్టి బ్యాటింగ్ మీద దృష్టి కేంద్రీకరించుకోవాలి. ఇప్పుడు బౌలింగ్ విషయాన్ని ఏం చేయలేం.